అందరికి వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న తలంపు ఈ ఉదయకాలం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన చర్చిలో కూడా దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెడితే ఎట్లా ఉంటుంది? బాగోదా? ఎందుకు బాగోదు? దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్నది బాగోదంటారా? బాగోదా? అది ఈరోజు నా ప్రసంగం అదే, దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఓకే, ఐ వాజ్ థింకింగ్ అంటే ఏమేమి అగో బివేర్ ఆఫ్ థీప్స్ చాలా దగ్గరలో పెడతారు కదా బోర్డులు, అవి మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా చూస్తారు కదా. ఇప్పుడు దాన్ని పాలిష్డ్ వర్షన్ ఏంటంటే మీ సామాన్లకు మీరే, అది కూడా అదే దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్నదే మాట, కాకపోతే కొద్దిగా మంచిగా చెప్తారు. అంటే పాలిష్డ్ వర్షన్ ఏంటంటే మీ సామాన్లకి లేదా మీ వస్తువులకు మీరే బాధ్యులు అని పెడతారు. సో సంఘంలో దొంగలు ఉన్నారు జాగ్రత్త. బైబిల్లో చాలా పర్యాయాలు దొంగల గురించి మాట్లాడాడు దేవుడు. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను దొంగల గురించి చెప్పాలనైతే ఆశపడుతున్నాను, అది తీర్మానం చేసుకున్నాను. దేవుడు నాకు ఇచ్చింది. ఏ విషయాల్లో మనం దొంగలుగా ఉంటాం, లేకపోతే ఏ విషయాల్లో మనల్ని దేవుడు దొంగలు అంటాడు. ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభువు చెప్పినటువంటి ఒక మాట, యోహాను సువార్త 10:10 మనం చదువుతాం చూడండి. యోహాను సువార్త 10:10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. దొంగ అనే మాట బైబిల్లో చాలా పర్యాయాలు ఉంది. సో సాధారణంగా దొంగ అనగానే మనం ఏమంటాం, డబ్బులు, ఇల్లు, లేకపోతే వస్తువులు ఇలాంటివి దోచుకునే వాళ్ళని మనం దొంగ అంటాం, అంతేనా? ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి ఆయన వస్తాడు. అయితే దేవుడు ఎందుకు వస్తాడంటే జీవమునిచ్చుటకును, ఆ గొర్రెలకు జీవమును కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుట. సో దొంగ కపట ఉద్దేశాలు మరి కలిగి వస్తాడు, కానీ దేవుడు మనల్ని బాగు చేయటానికి ఆయన వస్తాడు. అందుకనే వాక్యంలో నేను 7 పాయింట్లు మీకు చెప్పి ముగిచేస్తాను. ఇవన్నీ కూడా మనం ఏ విషయాల్లో దేవుడు. మొదటిది సమయాన్ని దొంగిలించే దొంగలు. ఓకే, సమయాన్ని దొంగిలించేవారు, ద థీఫ్ ఆఫ్ టైం, సమయం దొంగిలించేవారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొను. సో ఇక్కడ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక. సో సమయమును వృధా చేసేటువంటి లేదా సమయాన్ని దొంగిలించేటువంటి వారు లోకంలో తనకు వెలుగు ప్రకాశించేందుకు అవకాశాలు వస్తాయి. మనం వాటిని చక్కగా వాడుకోవాలని పౌలు గారు ఇక్కడ ఆయన ఉద్దేశం. కానీ సమయాన్ని మనం వెలుగు ప్రకాశించేటట్లు చేయాలి, మనం ప్రభు పని చేయాలి, ఇంకో పని చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, సమయాన్ని పోనిస్తున్నాం, వృధా చేసుకుంటున్నాం అంటాడు. అంటే చెడ్డవి అంటున్నాడు, దినములు చెడ్డవి. సో తెలివైన వారిలాగా మనం ఉండాలి అంటాడు. అంటే ఇలాంటి భ్రష్ట లోకంలో ఎలా జీవించాలో ఎరిగే జ్ఞానం విశ్వాసాలకు ఉండాలి. అది మనకు అందుబాటులో మనకు ఉంది, మనం నడుచుకోవాలి. సో ఎలాగా మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని దేవుడికి ఇవ్వాల్సినంత ఎంతకి ఇవ్వాలి, 10% సమయంలో కూడా ఇవ్వాలి దేవుడికి అనుకోండి. సో 24 గంటల్లో ఎన్ని గంటలు ఇవ్వాలి? 2.5 గంటలు, ఆల్మోస్ట్ దగ్గర, సమ్వేర్ లైక్ దాట్. ఓకే, మనము ఎంత సమయం దేవుని వాక్యముని గడపటంలో, ప్రార్థనకు రావటంలో, లేకపోతే ప్రభు పని చేయటంలో, ఇది వారానికి ఒక రోజు గురించి కాదు, ప్రతిరోజు గురించి మాట్లాడుతుంది. సో ఆర్ వి విల్లింగ్ టు గివ్? మనం అలాగా ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే మన ఉద్యోగాలు, మన పని. కానీ మనం ప్రార్థనలో ఉంటూ, మనం నడుచుకుంటూ, ప్రయాణంలో చేస్తూ అది కూడా చేయొచ్చు కదా. వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్ ట్యూన్. దేవునికి మన సమయం ఇవ్వాలి. మనుషులు పాపంలో నిద్రపోతూ మరణించిన స్థితిలో ఉండగా విశ్వాసులు తమ ద్వారా దేవుని వెలుగు వారి యొక్క జీవితాల్లో ప్రకాశించేదిగా మనం ఉండాలి. సమయాన్ని దొంగిలించే వారిగా ఉండకూడదు. ఉదాహరణకి ఏశావు గురించి మనం చదువుతాం చూడండి. ఏశావు
సమయాన్ని నిర్లక్ష్యం చేయటం మనం చూస్తాం. ఆదికాండం ఒకసారి తీయండి, 25వ అధ్యాయం 29 నుంచి 34 వచనం వరకు చదువుదాం. చూడండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనిచుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అటు ఏశావు తన జ్యేష్ఠత్వము తృణీకరించెను. సో ఇక్కడ భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానం లేకుండా ఆయన ఏం చేశాడు, చిక్కుడుకాయల కూరకి ఆయన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు అని అంటాడు. సో మనం సమయంలో ఏది చేయాలో అప్పుడు అది చేయాలి, సమయానికి తాటి చేయొచ్చు. ఒక సామెత ఉంది కదా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్. ఇప్పుడు చేయవలసిన టైంలో ఆపరేషన్ చేయకోకుండా లేటుగా చేసామనుకో ప్రయోజనం ఏంటి కదా. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయకపోతే తర్వాత మనం ఎంత చేసినా ప్రయోజనం. సో ఈ సమయానుకూలంగా మనము ప్రయత్నించటం మనం ఉండాలి. కాబట్టి సమయమును దొంగిలించే వారుగా మనం ఉండకూడదు కదా. మనం సమయాన్ని, దేవుని సమయాన్ని చాలా పర్యాయాలు దేవుడు అంటున్నాడు, మీరు సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని. దేవునికి విషయంలో, దేవుని వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ప్రభు పరిచర్య చేసే విషయంలో మనం మన క్యాలెండర్ మనం దేవుని కోసం ఇలా పనిచేస్తున్నాం, లేకపోతే ఇది ప్రభువుకు సమయం కేటాయించాం అని చెప్పేవారంగా మనం ఉండాలి. ఎంత బిల్లీ గ్రాహం గారు చెప్పేవారంట, ఈరోజు ఆయనకి చాలా బిజీగా ప్రోగ్రాం ఉంటే ఆ రోజు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాడంట. మనం ఎక్కువ బిజీగా ఉంటే తక్కువ ప్రార్థన చేస్తాం, కానీ బిల్లీ గ్రాహం గారు ఎక్కువ ప్రోగ్రాం ఉంటే ఆ రోజు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాడు. సో మనము దేవునికి మన సమయాన్ని ఇచ్చే విషయంలో, వ్యక్తిగత జీవితంలో, అలాగే కుటుంబ జీవితంలో మనం ఎలాంటి వారముగా మనం ఉన్నాం. సో ఇక్కడ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి. అక్కడ ఇంకో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవటానికి జాగ్రత్త చూసుకోండి. అంటే మీరు అజ్ఞానులుగా నడవకూడదు అంటాడు. మీకు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగమని ఉంది కదా, యాకోబు 1:5-6 ఒకసారి చదవము. అది కూడా యాకోబు 1:5-6. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేయవాడు. సో మన సమయం విషయంలో, మన ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దవాళ్ళు ఇలా చెప్పారు, సమయం పోతే మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించుకోలేము అని చెప్పేవారు కదా. ఒక రోజు వేస్ట్ చేస్తే మళ్ళీ ఆ రోజును మళ్ళీ మనం సంపాదించుకోలేము. కాబట్టి మనం సమయాన్ని వృధా చేసుకోకూడదు. రెండవది, ద థీఫ్ ఆఫ్ మనీ అండ్ మెటీరియలిజం. ఓకే, మనకు డబ్బు లేకపోతే భౌతికవాదం, వస్తువులు అనే దొంగలు. వస్తువులు అంటే హృదయాన్ని ఆక్రమించేటువంటి దొంగలు అని అంటారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10, ధనాపేక్ష సమస్త కీడులకు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. సో డబ్బు మీద వ్యామోహం, లేకపోతే డబ్బు సంపాదించాలి అనేటువంటి వ్యామోహము అన్ని రకాలైనటువంటి దుర్మార్గాలకు దుర్మార్గతకు మూలము అంటాడు. ఎందుకంటే అది మనుషులను దేవుని నుంచి, ఆధ్యాత్మిక విషయాల నుంచి భౌతిక వస్తువుల వైపు అది మళ్ళిస్తుంది. కాబట్టి అది చాలా డేంజర్. కాబట్టి వాళ్ళు ఏదైనా కానీ డబ్బే సంపాదించాలి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా నేను డబ్బే సంపాదించి, ఏం వదులుకోవాల్సి వచ్చినా, ఏమి ఉండాల్సి వచ్చినా మరి డబ్బే అనే. డబ్బు అంటే ప్రీతి, దేవుని పట్ల ద్వేషం అంటాడు. ఒకసారి మత్తయి సువార్త చదువుదాం, చూడండి. 6:22-24 యేసుప్రభువు వారు ఏమన్నారు? దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును.
నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చదువు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. చాలు. సో ఇక్కడ డబ్బు మీద వ్యామోహం అంటే ఉదాహరణకి వేరే వాళ్ళకి ఏదైనా ఉందనుకోండి, మనకు అవసరం లేకపోయినా అది కావాలి అనేది వ్యామోహం కదా. ఏ విధంగా చేతనైనా మనకు అది అవసరం లేదు, వాళ్ళకు ఉంది కాబట్టి మనకు కావాలి అనేటువంటి ఒక డబ్బు అంటే మరి ప్రీతి, దేవుని పట్ల ద్వేషం అంటాడు. మత్తయి సువార్త 22:37లో ఉన్న ఒక ఆజ్ఞను మనం పాటిస్తూ ఉంటే మన హృదయంలో డబ్బు మీద ప్రేమకు చోటు ఉండదు అంటాడు. అలా కాక మనం డబ్బు అంటే ప్రీతి ఉంటే మన హృదయాల్లోనే దేవుని ప్రేమకు చోటు ఉండదు అంటాడు. చూడండి 22:37. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. సో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే వేరే వాటన్నిటి మీద నీకు అవకాశాలు మరి అవి ఉండవు అనేది మనం చదువుతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ యూదా ఇస్కరియోతు. యూదాను వాళ్ళు పిశాచంగా మార్చినటువంటి ఒక పాపం ఏంటంటే డబ్బు మీద వ్యామోహం. ఇక్కడ మనం ఏమాత్రమైనా మరి డబ్బు గురించినటువంటి ఆ మార్గము చెడ్డదని గ్రహించుంటే మరి ఉంటుంది. సో 2 మాటలు చదువుతాం చూడండి. యోహాను సువార్త 12:6 చదవండి. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను. బీదల మీద ప్రేమ ఉన్నట్టుగా చెప్పాడు కానీ బీదల మీద ప్రేమ కదండి. అంటే ఆ డబ్బు వాళ్ళు ఇస్తే అందులో ఈయన కమిషన్ కొట్టేసుకోవచ్చు అనేది ఆయన యొక్క ఉద్దేశం అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఇంకొక మాట చదువుదాం. మత్తయి సువార్త 26:14 నుంచి చదువుదాం. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమీ ఇత్తరని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. సో మరి 30 వెండి నాణెల కోసం యేసు నమ్మాడు కదా. వాళ్ళకి ఏది ఏమైనా వాళ్ళకి అనవసరం, కానీ ఆయనకి లాభం చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో డబ్బు ప్రయారిటీగా లేదా డబ్బే వాళ్ళకు ముఖ్యంగా ఉండేవారు మన దగ్గర ఉన్నారు. ధనం సేవకుడిగా ఉంటే ఆశీర్వాదం. జాగ్రత్తగా వినండి కొటేషన్. డబ్బు నీకు సేవకుడిగా ఉంటే ఆశీర్వాదం. డబ్బు మంచి సేవకుడే కానీ భయంకరమైన యజమాని అంటాడు. ఓకే, ఇంగ్లీష్లో చదువుతా, అది సరిగా రాలేదు తెలుగు. మనీ ఈజ్ గుడ్ సర్వెంట్ బట్ ఎ టెరిబుల్ మాస్టర్. మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ టెరిబుల్ మాస్టర్. అంటే ఒక దాని కింద పెట్టుకుంటే సెకండ్ ప్రయారిటీ ఇస్తే అది మంచిదే, కానీ ఎప్పుడైతే అది మనల్ని యజమానిగా నువ్వు చేస్తావో అప్పుడు మనల్ని టెరిబుల్ లైఫ్ జీవించడానికి అది జీవిస్తుంది కదా. మనం అలాంటి వారు లాస్ట్ టైం ఒక స్టోరీ అప్పుడు విన్నాం కదా పేపర్లో, 500 కూడా మర్డర్ చేశారంట కదా. అంటే ఆ మర్డర్ ఒక లైఫ్ వాళ్ళు తీసేసుకోవటానికి మళ్ళీ దాన్ని తిరిగి ఇవ్వలేరు, కానీ వాళ్ళకి ఏం కావాలి, 500 వస్తే చాలు అన్నట్టుగా చేశారు. ఎంత నీచానికి దిగుతారో చూడండి. సో డబ్బు మీద ఆశ యజమానిగా మారితే నాశనం అవుతుంది. ధనం హృదయాన్ని నియంత్రించినప్పుడు క్రీస్తు బయటకు వెళ్తాడు. వెన్ మనీ కంట్రోల్స్ ద హార్ట్, క్రైస్ట్ ఈస్ పుష్డ్ అవుట్. దేవుడు నువ్వు డబ్బును ప్రాధాన్యంగా చేసుకుంటే క్రీస్తు నీ హృదయంలో ఉండడు. కాబట్టి మనం డబ్బు కావాలి, అందరికి కావాలి కదా. డబ్బు లేకుండా ఈ రోజుల్లో బ్రతకలేం. నేను ఉద్యోగం చేయకుండా సేవకు వచ్చేసాను అని మా ఇంట్లో తెలిసినప్పుడు మా నాన్న అనేవాడు, రే బస్సు ఎక్కితే బస్ కండక్టర్ నేను సేవ చేస్తున్నానంటే టికెట్ డబ్బులు వద్దంటాడా అని అడిగాడు మా నాన్న నన్ను ఒకసారి. అంటే డబ్బులు కావాలిగా, నువ్వు టికెట్ కొనుక్కోవాలన్నాడు. అంటే దేవుడు ఇస్తాడు అని చెప్పాడు. ఎట్లా ఇస్తాడు? డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించాలి, నువ్వు ఉద్యోగం చేయాలి అనేవాడు. సో అలాంటి ఒక మైండ్ సెట్. డబ్బులు అందరికి కావాలి, కానీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ డబ్బే మన ప్రయారిటీగా మనం ఉండకూడదు. డబ్బే మన ప్రయారిటీగా ఉంటే డబ్బులు మన మనీ కంట్రోల్స్ ద హార్ట్, క్రైస్ట్ ఈస్ పుష్డ్ అవుట్. కాబట్టి విశ్వాస సత్యాల నుంచి కూడా తొలగిపోతారండి వాళ్ళు. క్రీస్తు చూపించిన మార్గంలో నడవటం అనేది డబ్బే తమకు దేవుడైపోతే వారు అస్సలు ఇష్టంగా ఉండరు. సో దేవుడికి ఏదైనా దేవుడు
అని చెప్తే డబ్బు సంపాదించే వాళ్ళకి ఇష్టపడరు. కాబట్టి డబ్బు, భౌతికవాదం, వస్తువులు అనే వాళ్ళు దొంగలు. మనం ఇంకా కొనుక్కోవాలి, ఇంకా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక ఆశ. కాబట్టి ద థీఫ్ ఆఫ్ మనీ మనల్ని ఏం చేస్తుందంటే దొంగిలించే వారుగా మనల్ని చేస్తుంది. మూడవది ద థీఫ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసాన్ని దొంగిలించే దొంగలు. ఓకే, విశ్వాసాన్ని దొంగిలించే దొంగలు. అది ఎలాగంటే భయం చేతను, అలాగే అనుమానం చేత మనల్ని దొంగతనం. ఓకే, మొదటిది ఏం సమయం దొంగ, రెండోది డబ్బును దొంగిలిస్తాడు, మూడోది మన యొక్క విశ్వాసాన్ని దొంగిలిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చూడండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనకూడదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలంగా ఉండి మనం అనుమానం మనలో ఉండకూడదు. సాతానుడు అనుమానం తీసుకుని వస్తాడు, లేకపోతే భయం తీసుకుని వస్తాడు అంటాడు. అనుమానం ఏమీ లేకుండా మనం ఉండాలి. ఉదాహరణకి మనం ప్రార్థనలకు జవాబు రావాలంటే అత్యవసరమైనది ఏంటంటే మనం నమ్మాలి. హెబ్రీ 11:6 ఏమని చెప్తుంది? నా యొద్దకు వచ్చేవాడు నా అడుగు ప్రతివానికి జవాబు. చదవండి 11:6 చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. సో దేవుని బిడ్డలు ఏం చేయాలి? దేవుని దగ్గరకు వస్తే ఖచ్చితంగా నమ్మాలి కదా. మనలో అనుమానాలు ఉండకూడదు. మన విశ్వాసాన్ని దొంగిలించే దొంగలు కొంతమంది ఉంటారు. నమ్మిక గల ప్రార్థన అన్నీ కూడా సాధ్యం చేస్తుంది. మనలో నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటాడు. మార్కు సువార్త 9:23 చదవండి. మార్కు 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. సో నమ్మితే నువ్వు ఏది కావాలంటే అది నమ్మితే దేవుడు ఇస్తాడు. ఇది నమ్మకుండా మనం ఉన్నప్పుడు సందేహపడటం అని అంటే, లేకపోతే అపనమ్మకం అంటే దేవుణ్ణి అబద్ధికుడు చేయటం అంట. అపనమ్మకం అని అంటే దేవుణ్ణి అబద్ధికుడిని చేయటం. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఇప్పుడు దేవుడు నీకు ఇస్తాడు, జవాబు ఇస్తాడు అని చెప్పాడు. నువ్వు నమ్మలేకపోతే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుణ్ణి అబద్ధికుడిని చేస్తున్నావు. కాబట్టి మనం ఏదైనా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనం అది పొందుకునే వారిగా ఉండాలి. సో అప్పుడప్పుడు సాతాను మన విశ్వాసాన్ని దొంగిలిస్తే, లేకపోతే మన అపనమ్మకం కలిగజేస్తే సందేహించటం అంటే దేవుని గుణశీలాల్లో వాగ్దానాన్ని గట్టిగా నమ్మకం లేకుండా, లేకపోతే అపనమ్మకాన్ని మనం కలిగించడం. కాబట్టి సందేహించేవాడు దేవుని గురించి, ఆయన వాక్య గురించి, తన వ్యవహారాల్లో నిలకడగా ఉండడం అనేది మనం ఇక్కడ గమనించాలి. సో చాలా దావీదు గురించి కూడా ఒక మాట చదువుతా చూడండి. దేవుని సంకల్పం పట్ల అతనుకున్న అంకిత భావం ఎట్లా ఉంటుంది. 86వ కీర్తన 11వ వచనం చూడండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. సో దేవుడు అంటాడు. సో విశ్వాసులంతా కూడా ఎప్పుడో ఒకసారి సందేహాన్ని ఎదుర్కొంటారు. కానీ ఈ దుష్ట పరిణామం మనం ఎదిరించే వారిగా ఉండాలి. దేవుడు తను చెప్పినది తప్పకుండా చేస్తాడనే సత్యాన్ని మనం నమ్మి స్థిరంగా ఉండాలి అనేది దేవుని వాక్యం. ఇందులో అబ్రహాం మనకు ఒక గొప్ప ఆదర్శంగా మనకున్నాడు. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. కాబట్టి మనలో సందేహానికి పడే వారిగా ఉండకూడదు. దేవుడు వాక్యాన్ని నమ్మిక ఉంచేవారి ఉండాలి. సో మనలో విశ్వాసాన్ని దొంగిలించే కొంతమంది దొంగలు ఉంటారు. ఏం కాదులే, ఏం జరగవు అంటారు, లేకపోతే అదేమీ సాధ్యం కాదు అంటాడు. సో మనం భయం ఒకటి,
అనుమానం ఒకటి, అవి రెండు మన నుంచి దూరం చేసుకునే వారిని కూడా. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇశ్రాయేలీల ప్రజలు వాగ్దాన దేశం ముందు భయపడ్డారు, వాగ్దాన దేశాన్ని అనుమానించారు, ఇంకా వెళ్ళలేదు కదా. వాళ్ళ అవిశ్వాసం వల్ల వాళ్ళు వెళ్ళలేకపోయారని రాసి ఉంటుంది. సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలు మీరు తర్వాత చదువుకోండి. వారు ఏం చేశారంటే వారిలో 2 మాత్రమే ప్రవేశించారు. కారణం ఏంటంటే భయం మనం వాగ్దానాన్ని ఆపేస్తుంది, విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి భయంతో మనం ఉంటే మనము ఆగిపోతాం కదా, అమ్మో వెళ్ళలేమని. అదే విశ్వాసంలో మనం ఉంటే ముందుకు దేవుడు చూసుకుంటాడులే అనేది. సో ఇశ్రాయేలీలో అందరూ వెళ్ళలేకపోవటానికి గల కారణం దేవుడు అందరినీ తీసుకెళ్లాలని ఒక ప్రణాళిక. కానీ ఆ జనరేషన్ అంతా 2 తప్ప మిగిలిన వారు అందరూ నాశనం అవటానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న అవిశ్వాసం, లేకపోతే విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయారు, అనుమానం వచ్చింది, భయం వచ్చింది, అందుకని వారు వెళ్ళలేకపోయారు. మనం వాగ్దానాన్ని నూతన సంవత్సరంలో మనం పొందుకోలేకపోతున్నామంటే మన విశ్వాసం దొంగిలింపబడకుండా మనము చూసుకోవాలి. సో మొదటిది మన సమయం దొంగిలింపబడకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చేవారిగా ఉండాలి. రెండోది డబ్బు దొంగిలింపబడకుండా మరి డబ్బే ప్రయారిటీగా మనం ఉండకూడదు. మూడోది మన విశ్వాసాన్ని దొంగిలించే దొంగలు, ద థీఫ్ ఆఫ్ ఫెయిత్ మనలో ఉండకుండా చూసుకోవాలి. నాలుగోది పరిశుద్ధతను దొంగిలించే దొంగలు ఉంటారు. ఓకే, పరిశుద్ధతను దొంగిలించే దొంగలు, పవిత్రత యొక్క దొంగ లేకపోతే ప్రలోభాలు పతనానికి ద్వారం అని రాసుకున్నాడు. అంటే ద థీఫ్ ఆఫ్ హోలీనెస్ లీడ్స్ టు టెంప్టేషన్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. సో దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని అపవిత్రులుగా ఉండాలని కోరుకోడు. కానీ మనం అపవిత్రులు ఎందుకు అవుతాము అని అంటే ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడ్డాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని శోధించాడు అనకూడదంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడు శోధించాడు. దేవునిలాగా మనం స్వభావ సిద్ధంగా పవిత్రులంగా ఉండాలి. మన పాత స్వభావం భ్రష్టమైంది, చెడిపోయింది. అందుకే పాపం అంటే మనకు ఆకర్షణీయంగా ఉండగలదు, కానీ మనం ఉండకూడదు. సైతానికి ఇది బాగా తెలుసు. కాబట్టి చెవులు ఊరించే ఆకర్షించే వాటిని మన ముందు ఉంచుతూ ఉంటాడు అప్పుడప్పుడు కదా. అంటే పవిత్రమయంగా ఉండాలి. కొన్నిసార్లు అపవిత్రమైనటివి ఆకర్షించేటివి మనం ఉంచుతారు. కాబట్టి మనల్ని ఎంత గొప్పవాళ్ళైనా లేకపోతే ఎంత స్థాయికి మనం ఎదిగినా అపవిత్రత మనల్ని పాడు చేస్తుంది అనేది ఇది ఒక పెద్ద వార్నే. ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళే, వాళ్ళకి ఏముంటుంది అని అనుకోవచ్చు కదా. కానీ ముసలోళ్ళైనా ఆ పాప స్వభావం మనలో పోదు అనేది పెద్ద వార్నింగ్. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ వార్నింగ్. ఓకే, నా పాయింట్ ఏంటంటే అపవిత్రతను దొంగిలించే దొంగలు, పవిత్రతను దొంగిలించే దొంగలు. ఓకే, మనం పరిశుద్ధులుగా ఉండకుండా మనల్ని దొంగిలించే దొంగ ఉంటారంటారా? ఇప్పుడు ఏ వయసు అనేది సంబంధం కాదు దానికి కదా. సో మొదటి దశలోనికి రాసిన పత్రిక 3:5 చదువు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. సో శోధకుడు ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తాడు. కానీ మనం ప్రేరణకు లొంగిపోతే పొరపాటు మనలోనే ఉంటుంది. ప్రేరణకు మనలో మగిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు బెర్షెబా స్టోరీ మనందరికీ తెలిసిందే. 2 సాముయేలు 11వ అధ్యాయంలో ఇక్కడ నేను ఒక కొటేషన్ రాసుకున్నా. ఒక చూపు, ఒక కోరిక, ఒక పాపం అనేక నష్టాలకి దారితీసింది. చూడండి, ఒక చూపు, ఒక కోరిక, ఒక పాపం అనేక నష్టాలకి, ఒక క్షణం అప్రమత్తంగా లేకపోవటం జీవితాంతం కొనసాగే పరిణామాలకు దారితీస్తుంది. ఒక్క నిమిషం లేదా ఒక్క క్షణం, వన్ అన్గార్డెడ్ మూమెంట్ కెన్ లీడ్ టు లైఫ్ లాంగ్ కాన్సిక్వెన్సెస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక క్షణంలో మనం చేసే మిస్టేక్ దాన్ని రికవర్ చేయలేం.
సో ప్రలోభాలను విస్మరించటం వినాశనాన్ని అంగీకరించబడుతుంది అంటాడు. టెంప్టేషన్ ఇగ్నోర్డ్ బికమ్స్ అ డిస్ట్రక్షన్ యాక్సెప్టెడ్. ఓకే, మరి శోధన వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ మనం చేస్తే అది మనల్ని నాశనాన్ని, ఆ శోధనను రానికుండా మనం చూసుకోవాలి అనేది మనం చూడాలి. సో మనకు తెలుసు దావీదు ఆ చిన్న తప్పు చేయటం వల్ల ఎంత నష్టపోయాడు. కుటుంబంలో నష్టపోయాడు, తన పిల్లల విషయంలో నష్టపోయాడు, తన రాజ్యం విషయంలో నష్టపోయాడు, చాలా విషయాల్లో నష్టపోయాడు. చిన్న మిస్టేక్ వల్ల దేవుని యొక్క మరి ఆయన చేసిన పాపం వల్ల ముగిస్తున్నాడు. సో ఏ ఏజ్లో నువ్వు తప్పు చేస్తావు అనేది కాదు, లేదా ఏ రకమైన తప్పు చేస్తావు అనేది కాదు, కానీ నీ పరిశుద్ధతను దొంగిలించడానికి సాతానుడు ఎప్పుడు కూడా నీకు అట్రాక్షన్ అయినట్టువే. నీవు దేంట్లో బలహీనంగా ఉంటావో దాన్నే నీకు మళ్ళా దాన్ని ముందు పెడతాడు. నువ్వు దానిలో పడిపోయేటట్టు ఆయన నిన్ను చేస్తాడు. సో జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 5, 5వది, నీ సహవాసమును దొంగిలించేవారు. అంటే మంచి చెడగొట్టే దొంగలు. ఓకే, కంపానియన్షిప్, ఏ థీఫ్ హూ స్పాయిల్స్ గుడ్. ఓకే, మనకు కొంతమంది కావాలనే మనతో దోస్తానే చేసి ఏం చేస్తారంటే మన మంచిని చెడగొడతారు, లేకపోతే మన సహవాసాన్ని వాళ్ళు చేయటం వల్ల మంచి పనులు చేయటానికి బదులు చెడ్డ పనులు మనం చేయటం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. సో మన స్నేహితులుగా ఉండతగిన వారితో విశ్వాసులు స్నేహం చేయటంలో గొప్ప, ఉండతగని వారితో మన స్నేహితులుగా ఉండతగని వారితో స్నేహం చేయటం విశ్వాసులకు గొప్ప అపాయంగా ఉంది అనేది ఈ వచనం మనకు చెప్తుంది. చెడు సహవాసం అంటే మనం లోకంలో ఉన్న వారితో, లేకపోతే ఆత్మీయంగా చనిపోయిన వారితో మనం సహవాసం చేస్తే మనం కూడా సహవాస దోషం అంటారు చూడు, మన వాళ్ళు పెద్దోళ్ళు సహవాస దోషం అంటారు. ఎందుకంటే 6 నెలలు వాళ్ళు వీళ్ళు అయిపోతారంట. కాబట్టి చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా చేయటానికి ఉంటారు. సో చాలా జాగ్రత్త. సో నీ సంబంధాన్ని దొంగిలించేవాళ్ళు, నీ ఫ్రెండ్షిప్ని దొంగిలించేవాళ్ళు. 6వది అవకాశం అనే దొంగలు. ఓకే, అవకాశాన్ని దొంగిలించేవాళ్ళు. ద థీఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్. నీకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వారు దొంగిలించేసేవారు. అవకాశాన్ని ఇవ్వకుండా మనం దొంగిలించేవాళ్ళు. ఆశీర్వాదాన్ని దోచే దొంగలు అన్నమాట వీళ్ళు. నీకు వచ్చిన అవకాశాన్ని వేరే వాళ్ళు దొంగిలించేసుకుంటారు. సో అది జాగ్రత్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-15 వచనాలు చదువుదాం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కొనుకుడని ఆయన చెప్పారు గనుక పాపము వలన కనుక భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంది. సో నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినం ఒకడికొకడు బుద్ధి చెప్పుకోవాలి. సో యూ కాంట్, ఆపర్చునిటీ రేపు రాదు, రేపు వస్తే అది టూ లేట్ కదా, అప్పుడు అవకాశం ఉండకూడదు. దేవునిపై ఎడతెగకుండా నమ్మకం ఉంచుకోవాలి, ఆ నమ్మకంలోనే కొనసాగాలి. పాపానికి దూరంగా ఉండాలని క్రైస్తవులు ఇతర క్రైస్తవులను ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎవరైనా తప్పు చేశారనుకో అది దేవుని చేతిలో మరి వారికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుందని ఏ రోజుకి ఆ రోజు బుద్ధి చెప్పుకోవాలి. చర్చికి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఒకరినొకరు సరిచేసుకుంటారు, ప్రోత్సహించుకుంటారు, ధైర్యపరుచుకుంటారు. కొంతమంది ఆమె అనగానే అడ్రస్ లేకుండా వెళ్ళిపోరు. చర్చిలో ఒకరినొకరు ఏం చేస్తారు, పురుకొల్పుకుంటారు, హెచ్చరికలు చేస్తారు. సో నేడు అనే ఎవరైనా మనకి ఏదైనా ఒక సలహా చెప్పారనుకో ఇలాగ ఉండకూడదంటే దాన్ని సరి చేసుకోవాలి. ఒక ఆవిడంట వాక్యం విని ఆ రోజు రేపు నుంచి నేను ఈ తీర్మానం చేసుకుంటానని బైబిల్లో రాసుకునిందంట. రేపు నుంచి నేను ఇలాగా వాక్యానుసారంగా జీవిస్తాను అని ఆ రాత్రి ఆమె వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యం విన్న తర్వాత ఒప్పింపబడి బైబిల్లో రేపు నుంచి అని తీర్మానం రాసుకునేదంట. ఆమె ఇంటికి వెళ్తా ఉండే సమయంలో లారీ కొట్టి చచ్చిపోయిందంట. ఓకే, లారీ కొట్టి చచ్చిపోయిందంట. చూడు, ఆమెకి అవకాశం, తీర్మానాలని దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించడా?
ఎందుకంటే రేపు నుంచి చేస్తామనింది కదా, ఈ రోజు నుంచి కాదు. సో చాలా దగ్గర వరకు వచ్చిన ఆశీర్వాదాన్ని ఆమె పోగొట్టుకోవటానికి గల కారణం ఏంటంటే అవకాశం వచ్చింది, బాగవటానికి, రక్షింపబడటానికి అవకాశం వచ్చింది, బాప్తిజం తీసుకోవటానికి అవకాశం వచ్చింది, దేవుని వాక్య వెలుగులో సరిచేసుకోవటానికి అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు కాదులే, రేపు. కొంతమందికి వాక్యం చెప్పినప్పుడు ఇప్పుడు కాదులే, అన్నీ అనుభవించాక తర్వాత నేను ప్రభువుని నమ్ముకుంటాను అనేవాళ్ళు ఉన్నారు కదా. లేదా ముసలోళ్ళు అయినాక ఇవన్నీ భక్తి మార్గంలో వెళ్తాం, ఇప్పుడు మనకు భక్తి మార్గం అవసరం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీ అవకాశాన్ని దొంగిలించే దొంగలు, నీకు అవకాశం వచ్చింది మార్పు చెందటానికి, మంచోడు అవటానికి అవకాశాన్ని నీకు అవకూడదు. పాపం గురించి 2 వాస్తవాలు ఇక్కడ గమనించాలి. అది దేవునికి వ్యతిరేకంగా మనుషుల హృదయాల్లో బండబారిపోయేలాగా చేస్తుంది, అది మోసకరమైనదంట. దశలోనిలకు రాసిన 2వ పత్రిక 10వ వచనం. దశలోనిలకు రాసిన 2వ పత్రిక 2:10. నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. సో అక్కడ సాతాను మనల్ని బలపరుస్తూ ఉంటుందంట. సో పాపం వికారమైందని దేవుడు చెప్తున్నాడు, కానీ పాపం తనని తాను చాలా మనోహరమైనదిగా మనుషులకు కనపరుచుకుంటుంది. అది నిజానికి విషయం, కానీ తేనెలాగా కనిపించి అందరికీ కనిపిస్తుంది, సంతోషాలు ఇస్తానని అది ఊరిస్తుంది, కానీ అది వాళ్ళకి ఇవ్వరు. పాపం ఎప్పుడు కూడా ఎంతో లైమ్ లైట్లో ఉంటుంది కదా. సో అలాంటి వారు కాదు, పాపమును వచ్చు జీతం మరణం. కాబట్టి అది దానిలో వ్యతిరేకంగా వచ్చే వాళ్ళు దేవుని యొక్క మరి కోపానికి గురి అవుతారు. కాబట్టి దానిలో ఉండేది. సో మనుషుల గుడ్డితనం కలిగిస్తుందని కూడా చెప్పింది. నాశనానికి దారితీసే విశాల మార్గంలో ఉండే మార్గం ఏంటంటే మనకు గుడ్డితనం కాల్చు. అందుకని ఈ యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రాలకి గుడ్డితనం కాదు. సో ఈ అవకాశం వచ్చింది మార్పు చెందటానికి, ఇప్పుడు కాదులే తర్వాత, ఇప్పుడు వద్దులే తర్వాత అనేది వారు చెప్తారు. ఉదాహరణకు ఒక ధనవంతుడి గురించి ఇక్కడ యేసుప్రభువు వారు ఒక ఉదాహరణ చెప్తాడు కదా. ధనవంతుడి గురించి చెప్తాడు. ఏమంటాడంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటాడు. దేవుడు ఆయన సమయం ఇచ్చినప్పుడు మారుమనసు పొందటానికి అయితే అలా అనలేదు. లోకం మీద ఆశ పెట్టుకొని ఆయన అంటాడు. అప్పుడు దేవుడు ఆయనకు అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నాను, నీవు సిద్ధపరిచినది ఎవని వగ్గునని అతనితో చెప్పిన. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పాడు. కాబట్టి మనము సమయం వచ్చినప్పుడు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రాబ్ చేయాలి, లేకపోతే ఆపర్చునిటీ మళ్ళీ ఎప్పుడు నీకు రాదు. అవకాశం వచ్చినప్పుడు దేవుని పని చేయటానికి అవకాశం, ప్రభువుకి ఏదో ప్రభు కార్యాలు చేయటానికి అవసరం, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోవటానికి అవకాశం. ఈ అవకాశం నీకు వచ్చినా కూడా అది నువ్వు చేసుకోకపోతే అది నీ నుంచి అపహరించబడుతుంది అనేది మనం బైబిల్లోనే తలాంతుల స్టోరీలో ఆ తలాంతును వాడుకోకపోతే వాడుకోనోడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తారంట కదా. నీ అవకాశం ఇచ్చారు, అవకాశం వాడుకోలేదు. 7వది చివరిది నేను చెప్పి ముగిచేస్తాను. ఆధ్యాత్మిక శక్తిని దొంగిలించే దొంగలు, అంటే ద థీఫ్ ఆఫ్ స్పిరిచువల్ పవర్. మనం బలవంతులంగా శక్తివంతులంగా ఉండాలి, కానీ మనం శక్తిహీనులుగా చేసేటువంటి దొంగలు కొంతమంది ఉన్నారు. ఆత్మీయ నిర్లక్ష్యం, ప్రార్థన లేకపోవటం, లేకపోతే దేవుని సన్నిధి నుంచి మనల్ని అపహరించే దొంగలు. ద థీఫ్ ఆఫ్ స్పిరిచువల్ పవర్, ప్రేయర్లెస్నెస్ కదా. ప్రార్థన కంటే రారు. మనకు హోల్ నైట్ ప్రేయర్ సంవత్సరంలో పెట్టాం, చాలామంది రాలేదు. ఎందుకంటే సాతాను మనల్ని రానియదు. ఆ ఆత్మీయ శక్తిని మనం ఎలాగ పొందుకోగలుగుతాం? శక్తిహీనులుగానే మనం ఉంటాం. కాబట్టి యేసుప్రభువు వారు ఆయన దగ్గరకు వచ్చి, శిష్యుల దగ్గరకు వచ్చారు. ఒక మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 26:40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. సో చాలా మంది ఆత్మ సిద్ధమే వెళ్ళాలనుకుంటారు, కానీ శరీరము బలహీనంగా ఉంటుంది అంటాడు. సో దేవుని ఆత్మీయమైన శక్తివంతులంగా ఉండాలి, కానీ ఆ శక్తిని దొంగిలించే
దొంగలు మన జీవితంలో. శిష్యులు గొప్ప పరీక్ష సమయాల్లో ఎదుర్కోబోతున్నారని, దానికి సిద్ధపడేందుకు సరైన మరి పద్ధతి నిద్రపోవటం కాదని దేవుడు చెప్తున్నాడు కదా. మీరు నిద్రపోతే కాదు, నిద్రపోకుండా ఉంటేనే మీరు అది జయిస్తారంటాడు. అంటే విషమ పరీక్షలు లేకపోతే దుష్ప్రేరణ సమయంలో శరీర స్వభావం ఎప్పుడు కూడా మనకు అండగా నిలవదు అని మనం గ్రహించాలి. కాబట్టి మనము నిద్రపోతే శక్తి పొందుకోము. కాబట్టి మనం బలవంతులుగా ఉండాలి అంటే దేవుని సన్నిధానాన్ని బలం పంచుకున్నాం. శిష్యులు గెత్సేమనీలో నిద్రపోవటం, దేవుడు దీని గురించి ఆయన చెప్తాడు. ప్రేయర్లెస్నెస్ మేక్స్ బిలీవర్స్ పవర్లెస్నెస్. ఓకే, మళ్ళీ ప్రేయర్లెస్నెస్ మేక్స్ బిలీవర్ పవర్లెస్నెస్. మనము ప్రార్థన లేకపోవటం అని అంటే విశ్వాసులు శక్తిహీనులుగా మారటం. సో ప్రార్థన, సంఘంలో ప్రార్థన లేకపోతే వ్యక్తిగతమైన ప్రార్థన ఉన్న స్థలంలో విజయం ఉంటుంది అని చెప్పాడు. విక్టరీ ఈజ్ బోర్న్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. మనం ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన సాతానుడంట ప్రసంగానికి భయపడ్డంట కానీ ప్రార్థనకు భయపడతాడంట. ఎవరు మోకరిస్తే వాళ్ళ దగ్గరికి సాతానుడు రాడంట. ప్రసంగాలు ఎంతమంది అయినా చేయొచ్చు కదా, కానీ ప్రసంగాలకి కాదు దేవుడు సాతాను దూరంగా ఉండేది, ప్రార్థన పడి. ఒక వ్యక్తి మోకరిస్తే సాతాను దగ్గరికి రాడాడు. సో మనం ఈ 7 విషయాలు మీకు చెప్పాను. మొదటిది, సమయాన్ని దొంగిలించేవాళ్ళు. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా నీ దొంగిలించే దొంగల గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అయినా కనీసం నేను దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తాను. ప్రతిరోజు 2.5 గంటలు ఇవ్వాలి. మనం వారానికి ఒకసారి మీటింగ్ పెట్టినా రారు, ఎందుకంటే బిజీ కరెక్టే. ఆ దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా నువ్వు బిజీగా ఉన్నావు. ఒకవేళ ఆరోగ్యం ఇవ్వకపోతే మనం బిజీ. రెండవది, డబ్బు అనే అస్తమానం డబ్బు. నువ్వు డబ్బు వెనకాల పోతే డబ్బు నీ నుంచి పారిపోతుంది. కానీ దేవుడికి మనం ప్రాధాన్యత ఇస్తే, మెటీరియలిజం ఒకటి కాకపోతే ఇంకోటి కొనుక్కోవాలనుకున్నాం, కానీ దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సేవకు సపోర్ట్ చేసే విషయంలో మనం ఉన్నాం. సో డబ్బు విషయంలో దేవుడితో మలాఖీలో అంటాడు కదా, మీరు దొంగలు అంటాడు. చదవండి అన్నమాట. నేను అది చదవలేదు, కావాలని మళ్ళీ దశంభాగం గురించి దొంగలు అంటారని నేను అది చదవలేదు, కానీ దేవుడే అంటాడు ఆ మాట. చూడండి 3:10 3:8. ఓకే, 3:8 చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణను ఇయ్యక దొంగిలితిరి. చాలు. సో అదొక్కటే లేబుల్ మనకు ఈ సంవత్సరం లేకుండా మనం ఉందామా? డబ్బు విషయంలో దొంగలని దేవుడు మనల్ని అనకుండా మరి మనం చూసుకుంటే మంచిది. ప్రభా, నన్ను దొంగ అన్నావు, నేను ఈరోజు నుంచి ఈ సంవత్సరం నీకు దొంగగా ఉండనేయా అని చెప్పగలవా? అలాగే మొదటి సమయం విషయంలో, రెండోది డబ్బు విషయంలో, మూడోది విశ్వాసాన్ని దొంగిలించేవాళ్ళు. మనలో అపనమ్మకం ఎక్కువ, అదేం జరగదులే అనే అంటే అనుమానం, అలాగే భయం, ఈ 2 మనల్ని థీఫ్ ఆఫ్ ఫెయిత్. నాలుగోది పరిశుద్ధతను దొంగిలించే దొంగలు. ఓకే, పరిశుద్ధత ఎంత కావాలి? దేవుణ్ణి చూసేంత కావాలి. నేను పరిశుద్ధుడిని కనుక మీరును సో కాంప్రమైజ్ అవ్వకూడదు కదా. చర్చి దాటిపోగానే మనం జీవితం వేరేలాగా ఉండకూడదు, పరిశుద్ధులంగా ఉండాలి. పరిశుద్ధులంగా ఉంటే మార్క్స్ వార్తలు అంటాడు, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు. నీ హృదయం పరిశుద్ధతతో నింపబడితే నీ నోరు కూడా, నీలో నుంచి బూతులు వస్తున్నాయి, నీలో నుంచి అబద్ధాలు వస్తున్నాయి అంటే నీ హృదయం దేంతో నింపబడింది? పాపంతో నింపబడింది. కాబట్టి ఈ సంవత్సరం అయినా నా పరిశుద్ధతను దొంగిలించకుండా మనం చూసుకోవటానికి మనం జాగ్రత్త పడదాం. నా పరిశుద్ధతను దొంగిలించుకోకుండా పతనానికి దారితీస్తుందట పరిశుద్ధత నేను మీకు ఉదాహరణలు కూడా చూపించాను. అలాగే 5వది, నీ సహవాసాన్ని దొంగిలించే వాళ్ళు. ఓకే, సహవాసాన్ని. చాలామంది దేవుని మందిరానికి రాకుండా వేరే ముచ్చట్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వేరే పనులకు చేసే వాళ్ళు ఉంటారు. నీ సహవాసం మరి ఆపర్చునిటీ, మంచిని చెడగొట్టే దొంగలు. కంపానియన్షిప్, ఏ థీఫ్ హూ స్పాయిల్స్ గుడ్. మంచిగా ఉంటే ఏం చేస్తావు, రోజు ఏం చర్చికి పోతావు రా అని అంటే వాళ్ళు ఉంటారు. చాలామంది మన చర్చిలో కూడా, చర్చికి వచ్చి బలలో పాల్పప్పులు కూడా తాగుడు, కళ్ళు కంపౌండ్లో కనపడే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా విచారకరం కదా. మనం దేవుని బిడ్డలు కళ్ళు కాంపౌండ్లో కనబడకపోయినా ఇంట్లో ఏం కాలే ఒకసారి తాగేదాన్ని కదా.
తాగుడు, మన పరిశుద్ధతను దేవుడు దొంగిలించుకోడు. సహవాసం ఎవరు, నేను కాదండి ఫ్రెండ్స్తో కూడా వెళ్ళాను, ఇప్పుడు అది కామన్ అండి అంటాడు. కాదు, పరిశుద్ధత అది రాజీ పడకూడదు. దేవుని బిడ్డలు నీ సహవాసం ఎంత, అసలు నువ్వు వెళ్ళకూడదు కదా. ఈ కీర్తన ఒకటి క్లియర్గా చెప్తుంది, దుష్టుల ఆలోచన చెప్పును నడవక అపహాసకులు కూర్చు. ఆ దారికే పోవద్దని దేవుని వాక్యం చెప్తే, లేదండి చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆ ఫ్రెండే నేను ఏం చేస్తాడు, నీ సహవాసాన్ని, దేవునితో ఉండే ఆ దీవెని దొంగిలిస్తాడు. ఆరోది అవకాశం అనే దొంగలు. ఏదైనా అవకాశం వచ్చిందనుకో, అది వెంటనే యూ షుడ్ గ్రాబ్ అండ్ సే ఐ విల్ డూ ఇట్ అని చెప్పకుండా, నేను కాదులే అంటే అది వేరే వాళ్ళకి ఇస్తాడు దేవుడు. మళ్ళీ ఒకసారి నీకు అవకాశాన్ని ఇవ్వడు. సో అవకాశం వచ్చినప్పుడు. 7వది ఆధ్యాత్మికమైన శక్తిని దొంగిలించే దొంగలు. మనం చాలామంది బలంగా ఉండాలి. పౌలు గారు అంటారు, మీరు ఈ పాటికి మాంసం తినే వాళ్ళలాగా ఉండాలి, కానీ ఇంకా పాలు తాగే వాళ్ళలాగా మీరున్నారు. ఎందుకంటే మీలో ఆధ్యాత్మిక గ్రోత్ లేదు. ఎందుకంటే మన శక్తిని, మనం ఎదిగే శక్తిని మనం కోల్పోతున్నాం. ప్రార్థన లేమి అలాగే. కాబట్టి ప్రార్థన లేకపోవటం కదా, ఆ ప్రార్థన లేకపోవటం, మనం శక్తి లేకపోవటం. ఇది నేను ప్రార్థన చేద్దామా, ప్రభువా ఈ 7 దొంగతనాలు సాతాను నా మీద ఈ సంవత్సరం ప్రయోగించకుండా నేను జాగ్రత్త పడగటానికి సహాయం చేయ అని ఒక తీర్మానంతో ఇవేవి మనం దొంగిలించబడకుండా ప్రభు దగ్గర అడుగుదామా. ప్రభువా నా సమయాల్లో, నా డబ్బులో, నా అవిశ్వాసంలో, నా పవిత్రతలో, నా సహవాసంలో, నా అవకాశంలో, నా ప్రార్థన శక్తి దొంగిలించకుండా నేను ఈరోజు జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయ అయ్యా. మరి మనం సాతానుడు ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వల్ల వెతుకుతున్నాడు, కానీ వాడికి నేను చోటు ఇవ్వకుండా ఉండటానికి సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేద్దామా.